ఆ ప్రత్యేకత మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఏదేమైనా ఒక విన్నపం, మీరందరూ కూడా హైదరాబాద్ నగరంలో ఈ సంవత్సరం ఇంచుమించుగా గత 10-12 సంవత్సరాల కంటే ఎక్కువ వినాయకులు పెట్టుకున్నారు. జాగ్రత్తగా మీరందరూ కూడా ప్రయాణం చేయాలి. ఎందుకంటే రష్ ఎక్కువగా ఉన్నది. సామరస్యంగా అందరూ కలిసిమెలిసిగా ఈ యొక్క నిమజ్జనాన్ని మన ముఖ్యమంత్రి వీక్షిస్తున్నారు, ప్రభుత్వం వీక్షిస్తుంది. దీనికి ప్రత్యేకమైన కమిటీ వేశారు. ఆ కమిటీ ద్వారా మీరందరూ ఆ సూచన ప్రకారంగా మీరందరూ కూడా నిమజ్జనం చేయవలసిందిగా మేము తెలియజేసుకుంటూ సెలవు. జై గణేష్ మహారాజ్, జై బాలాబు. అలాగే బడంపేట్ కార్పొరేషన్ మాజీ వైస్ చైర్మన్ చీరింత నరసింహారెడ్డి గారిని మరియు మాజీ మేయర్ చీరింత పారిజాత నరసింహారెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అలాగే వంగేటి లక్ష్మి గారిని కూడా భక్తులను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం. జై బలో గణేష్ మహారాజ్ కి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారికి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణన్న గారికి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ అనితా హరీంద్రనాథ్ రెడ్డి గారికి, మన రంగరెడ్డన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నాయకులందరికీ గణేశోత్సవం తరఫున స్వాగతం పలుకుతున్నాను. మనకు వినాయక చవితి వచ్చిందంటే 2 వినాయకులు గుర్తొస్తాయి. ఒకటి ఖైరతాబాద్ వినాయకుడు, ఇంకోటి బాలాపూర్ గణేశుడు. బాలాపూర్ గణేశుడు లడ్డుకు చాలా ప్రఖ్యాతి చెందిన గణేశుడు. మన జగనన్న చెప్పినట్టు బాలాపూర్ గణేశుడు లడ్డు అంటే బంగారు లడ్డు. అది తీసుకున్న వారందరూ ఆయురారోగ్యంతో అష్టైశ్వర్యంతో ఉంటారు అనేసి మాకు ప్రగాఢ నమ్మకం. ఇక్కడ మా యూత్ అంతా కూడా ఈ 9 days చాలా భక్తి శ్రద్ధలతోటి నెమ్మదిగా పోలీసు వారు దయచేసి సహకరించండి. వాళ్ళకందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు గణేశోత్సవ సమితి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే బగ్గి అన్నా జర ముందుకు జరగాలి. లడ్డు కొన్న తర్వాత మళ్ళీ బగ్గి అవసరం ఉంటుంది, కొంచెం నెమ్మదిగా ముందుకు జరగాలి. అలాగే మహేశ్వరం శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి గారిని కూడా భక్తులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాము. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి గారికి, అనిత హరినాథ్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న సోదరులు రాఘవరెడ్డి గారికి, పెద్దలు రంగారెడ్డి గారికి, శశిధర్ గారికి, దైవజ్ఞ శర్మ గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహించిన ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి గారితో పాటు కమిటీ సభ్యులందరికీ, బాలాపూర్ లో పార్టీలకు సంబంధం లేకుండా అందరూ నాయకులు ప్రతి ఒక్కరు కూడా కలిసి కార్యక్రమం విజయవంతం చేస్తున్న మీకు అందరికీ, యువజన సోదరులకి, అదేవిధంగా అధికారులకు అందరూ కూడా ప్రత్యేకంగా పత్రికా మీడియా సోదరులకు నమస్కారాలు. ఇప్పటికే బాగా ఆలస్యమైంది, కానీ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్న మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు ఖైరతాబాద్ వినాయకుడికి ఎంత ప్రాచుర్యం ఉందో, ఖైరతాబాద్ వినాయకుడికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో, బాలాపూర్ వినాయకుడికి కూడా అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రభుత్వ పరంగా సమీక్షిస్తున్న సందర్భంలో కూడా ఈ శోభాయాత్రలో బాలాపూర్ వినాయకుడు బయలుదేరారా అని అడుగుతూ ఉంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎందుకంటే అంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. సో ఈ రోజు నిజంగానే బాలాపూర్ లో పుట్టిన వాళ్ళందరూ అదృష్టవంతులే. రంగారెడ్డి గారు చెప్పినట్టు పెద్దలు నిజంగా ఏ అదృష్టం చేస్తానో, ఏ పుణ్యం చేస్తానో ఈ గ్రామంలో పుట్టారని మీరే విధంగా భావిస్తా ఉన్నారు. ఏ జన్మలో ఏ పుణ్యం చేస్తానో, నేను నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచానని నేను కూడా భావిస్తా ఉన్నాను. ఆ గణనాథుని ఆశీర్వాదంతో ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఈ రాష్ట్ర ప్రజలందరూ, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, గతంలో వినాయకుడి లడ్డుని కైవసం చేసుకున్న శంకర్రెడ్డి గారితో పాటు చాలా మంది అదృష్టవంతులందరూ ఉన్నారు. వారందరితో పాటు ఇప్పుడు అందుకోపోయే వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనం అందరం కూడా తప్పకుండా ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళందరి సేవలు
తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళందరూ సహకరించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ ప్రశాంతంగా ఒకరికొకరు సహకరించుకుంటూ శోభయాత్ర పూర్తి చేసుకున్నామని తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ అభినందనలు. జై బోలో గణేష్ మహారాజ్ కి. థ్యాంక్ యూ. అన్న బగ్గీ జర ముందు తీసుకోవాలి. అట్లనే వినాయకుని క్యాంటర్